ఎర్రగొండపాలెం వైసీపీలో తాజా ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ఇతర నేతల మధ్య ఆధిపత్య పోరు నడుస్తుంది. స్థానిక నాయకత్వంలో విభేదాలు, నియోజకవర్గంలో పట్టు కోసం జరుగుతున్న ప్రయత్నాలు పార్టీ అంతర్గత సమీకరణాలపై ప్రభావం చూపుతున్నాయి. 2024 ఎన్నికల్లో గెలిచిన చంద్రశేఖర్ వర్గం పాత వర్గాల మధ్య సమన్వయం కుదరకపోవడంతో ఈ వివాదాలు తలెత్తుతున్నట్లు సమాచారం. ప్రస్తుత ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ తనదైన శైలిలో నియోజకవర్గంలో కార్యకలాపాలు సాగిస్తుండగా పార్టీలోని పాత నేతలు ఆయన శైలిని వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా మాజీ మంత్రి ఆదిమూలపును టార్గెట్ చేస్తుండటంతో ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరుతోంది. ఎర్రగొండపాలెం నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉంది. ఆ పార్టీ తరపున ఎవరు పోటీ చేసినా విజయం తథ్యం. అధికార టీడీపీ కూడా దీన్ని అంగీకరించక తప్పదు. వైసీపీకి రాష్ట్రంలో బలమైన నియోజకవర్గంగా ఎర్రగొండపాలెం గుర్తింపు పొందింది. 2024లో జరిగిన ఎన్నికల్లో కూటమి ప్రభంజనంలో కూడా ఇక్కడ వైసీపీ విజయం సాధించడం విశేషం. నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2009 అసెంబ్లీ ఎన్నికల నాటికి ఎర్రగొండపాలెం నియోజకవర్గ కేంద్రంగా ఆవిర్భవించింది. 2009 ఎన్నికల్లో డాక్టర్ ఆదిమూలపు సురేష్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత సంతనూతలపాడు ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆదిమూలపు సురేష్ కు మరోసారి ఎర్రగొండపాలెం ఇన్ఛార్జు బాధ్యతలను వైసీపీ అధిష్టానం అప్పగించింది. 2019లో జరిగిన ఎన్నికల్లో ఎర్రగొండపాలెం నుంచి పోటీ చేసిన ఆదిమూలపు మూడోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. వైసీపీ అధికారంలోకి రావడంతో సురేష్ కు మంత్రి పదవి దక్కింది. అయితే 2024 సార్వత్రిక ఎన్నికల సమయానికి వైసీపీలో ఎమ్మెల్యే అభ్యర్థుల బదిలీలు జరిగాయి. సురేష్ కొండపి నియోజకవర్గం నుంచి పోటీ చేయగా ఎర్రగొండపాలెం నుంచి కొత్త వ్యక్తిగా తాటిపర్తి చంద్రశేఖర్ ను వైసీపీ పరిచయం చేసింది. చంద్రశేఖర్ కొత్త అయినప్పటికీ వైసీపీ క్యాడర్ మాత్రం జగన్ కోసం పనిచేసింది. టీడీపీ ప్రభంజనంలోనూ తాటిపర్తి చంద్రశేఖర్ గెలుపొందారు. అయితే ఇటీవలి కాలంలో ఆయన వైఖరి వివాదాస్పదంగా మారుతుంది. సొంత పార్టీలోనే విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఇటీవలి కాలంలో ఆయనతో వింత పోకడా అని ఆ పార్టీ క్యాడర్ అసహనంతో ఉంది. వైసీపీపై అభిమానం ఉన్నా చంద్రశేఖర్ వ్యవహార శైలి కొందరికి ఇబ్బందిగా మారింది. అవసరమైన సమయంలో కొందరు పార్టీకి దూరంగా ఉండేందుకు కూడా సిద్ధపడుతున్నట్లు సమాచారం. ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసిన డాక్టర్ ఆదిమూలపు సురేష్ తో ఇక్కడ వైసీపీ నాయకులకు, కార్యకర్తలకు సత్సంబంధాలు ఉన్నాయి. అయితే ఎమ్మెల్యే చంద్రశేఖర్ కు ఇది నచ్చని అంశంగా మారిందనే టాక్ వినిపిస్తుంది. అంతేకాకుండా తనను మాత్రమే కలవాలని, మాజీ మంత్రి సురేష్ తో పనేముందంటూ చంద్రశేఖర్ కొందరిపై చిందులు తొక్కుతున్నారట. మాజీ మంత్రి సురేష్ ను కలిసిన వారిని సైతం పక్కన పెడుతున్నారట. కీలక నేతలైనా సరే పట్టించుకోనంతగా చంద్రశేఖర్ వ్యవహారం ఉంది. ఎర్రగొండపాలెం నియోజకవర్గ వైసీపీలో అంతర్గత విభేదాలు రచ్చకెక్కుతున్నాయి. మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ కు ప్రస్తుత ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ఏమాత్రం గౌరవం ఇవ్వడం లేదు. దీనిపై ఆ పార్టీ రాష్ట్ర, జిల్లా నాయకత్వం కిమ్మనకుండా ఉండిపోయింది. సురేష్ అనుచరులను కూడా ఎమ్మెల్యే దూరం పెట్టారు. సురేష్, చంద్రశేఖర్లకు ఏమాత్రం పొసగడం లేదన్న ప్రచారం నడుస్తోంది. ఈ అంతర్గత పోరు వల్ల పార్టీ బలోపేతంపై ప్రభావం పడుతుందని, క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి వెళ్లేందుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. ఎర్రగొండపాలెం నియోజకవర్గం నుంచి 2 పర్యాయాలు గెలుపొంది వైసీపీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన ఆదిమూలపు సురేష్ ను ఆ పార్టీ అధిష్టానం గత ఎన్నికల్లో కొండపి నుంచి రంగంలోకి దించింది. సింగరాయకొండ మండలానికి చెందిన హైదరాబాద్ లో ఉంటున్న తాటిపర్తి చంద్రశేఖర్ కు జగన్ ఎర్రగొండపాలెం టికెట్ ఇచ్చారు. ఎన్నికల సమయంలో సురేష్ ఎర్రగొండపాలెంలో కూడా ప్రచారం చేశారు. అయితే ఫలితాల తర్వాత నుంచి క్రమేపీ ఇద్దరి మధ్య విభేదాలు పెరిగాయి. ఈ ఆధిపత్య పోరు వల్ల రాబోయే రోజుల్లో నియోజకవర్గంలో ఎలాంటి మార్పులు వస్తాయనే ఆసక్తి నెలకొంది.